మాధురి గారు ఏంటి మీరు ఇట్లా ఇంత అందంగా ఎట్లా? అసలు అందంగానే ధైర్యంగానా? దమ్ము అందం కలిపితే మాధురి అని నేను నాకు అనుకుంటున్నా. ధైర్యంగా అంటే ఇష్టం, అందంగా కంటే. మిమ్మల్ని చూడగానే నేను ఒక పాట పాడాలనుకుంటున్నా. Yeah. మన్మధుడే బ్రహ్మనుకోని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాన్ని అలుపెరుగని ఎలా ఉన్నారు మాధురి గారు? చాలా చాలా బాగున్నాను. నేను ఎప్పుడు బాగుంటాను. మేమైతే అన్నం తింటాం, మీరు ఏం తింటారు? ఇంత ధైర్యంగా ఉంటారు అసలు? నేను ధైర్యం పక్కన నిలబడతాను కదా మా ఆయన పక్కన, అందుకే ధైర్యంగా ఉంటాను. ధైర్యం అంటే మీ ఆయన గారు అంటారా? అందరికీ తెలుసు కదా, టైగర్ దోవాడి శ్రీనివాస్ అంటే టైగర్. టైగర్ మామూలుగా ఉండదు. మొత్తానికి మాధురి గారు ఇంత అందంగా ఉండడానికి కారణం సారే అంటారా? అన్నిటికీ సారే కారణం. అసలు సార్ పేరు అనగానే మేడం కి ఇట్లా బుగ్గల్లో బ్లష్ చేయకముందే ఎందుకట్లా? అంత ప్రేమమా? అవును, చాలా. ఎంత ప్రేమ అంటే ఎంత చెప్తారు? ఎంత ప్రేమ అంటే మీరే చూస్తారు. మొత్తం ప్రపంచంతోనే ఫైట్ చేశాను నేను, ఒకరితో ఫైట్ చేయలేదు. మొత్తం ప్రపంచంతో ఫైట్ చేస్తాను. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కదాన్నే ఒకవైపు ఫైట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. మాధురి గారు, నేను చాలా డీటెయిల్గా మీతో మాట్లాడాలి. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అవన్నీ కొంచెం మన లోపలికి వెళ్ళక మాట్లాడతాను. ఇప్పుడు ప్రెసెంట్ మాధురి గారు ఏం చేస్తున్నారు? మీరు టీవీలో, మూవీస్లో అన్నిట్లో బిజీగా ఉన్నారని గాలిదేవుడు చెప్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు మాధురి గారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొత్తం అంతా కూడా బిజినెస్ ఫస్ట్. సో బిజినెస్ బాగా అవుతుంది. బక్లా సిల్క్స్ హైదరాబాద్లో అయింది. ఇప్పుడు వైజాగ్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాను. దాంతో పాటు మూవీస్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక చీన్ టపాక్ డుమ్ డుమ్ అని ఒక మంచి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను. అది నెక్స్ట్ మే జూన్లో రిలీజ్కి ఉంది. అసలు సార్కి టైం ఇస్తున్నారా మీరు? నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా సార్ నాతో పాటే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను షూటింగ్ది. ఈ పొలిటిక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్. కానీ డైరెక్ట్గా కెమెరా ముందు ఆ రోజే పెట్టేశారు నన్ను డైరెక్టర్ గారు. చుట్టూ 200 మంది జనాలు, మధ్యలో నేను. మనకేమో ఫటాఫట ఇచ్చేయాలంటే ఓకే. అలాగా కెమెరాస్ జనాల ముందు అంటే కొంచెం భయం వేసింది. అప్పుడు కూడా మా ఆయన నా పక్కనుండి ధైర్యం చెప్పి నడిపించారు. బాగా వచ్చింది. ఎవరైనా మా ఆయన అంటే ముద్దుగా ఉంటుంది, మీరంటే ఏదో ఒక రగ్గడిగా మా ఆయన అన్నట్టు ఉంటుంది. ఏంటి? ఆఫ్ కోర్స్ మా ఆయన సార్ చాలా అందంగా ఉంటారు, అందంగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. నాకైతే చాలా చాలా సపోర్ట్. ఆయనకి ఉన్న ధైర్యాన్ని చూసి పడిపోయారా మీరు? ఆయనకున్న అందాన్ని చూసి పడిపోయారా? అఫ్ కోర్స్ ధైర్యమే. ధైర్యమేనా? తను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి, ఒక పొలిటీషియన్ గా ఉండి, ఒక మంచి పదవిలో ఉండి, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి నిలబడే మగాడు ఎవరైనా ఉంటారా? ఆడదాని కోసం ఎవరు నిల్చోరు. తను ఒక్కడే నిల్చున్నాడు. సో హీఈస్ వెరీ స్ట్రాంగ్. అంతే. తన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసుకున్నా, ఎవరు ఎన్ని నెగిటివ్ గా పెట్టినా, తన ఖాళీ గోటి కూడా సరిపోరు ఎవరు.